రైట్ అన్న. ఆపరేషన్ కగార్ అని ఒకటి పెట్టుకున్నారు. పాపం కనబడ్డ మావోయిస్టులను అందరినీ అది చేసిండ్రు. కొంతమంది లొంగిపోయిండ్రు. ఈ 31st డెడ్‌లైన్ పెట్టిండ్రన్న. ఏం చెప్తారు దీని మీద మీరు? అంటే అది సాధ్యం కాదమ్మా. ఇప్పుడు నక్సలైట్లు పుట్టొద్దంటే హ్మ్. నువ్వు నక్సలైట్లు పుట్టడానికి కారణాలు ఏంటో వాటిని అధ్యయనం చేసి వాటిని నిర్మూలించాలి. హ్మ్. పేదరికం ఉన్నన్ని రోజులు ఎవరో ఒకరు తిరగబడుతూనే ఉంటారు. దోపిడీ ఉన్న రోజులు ఎవరో ఒకరు తిరగబడుతూనే ఉంటారు. హ్మ్. ప్రభుత్వంలోకి వచ్చి ప్రజా వనరులను దోచుకున్నప్పుడు, మైనింగ్ ఆస్తులను దోచుకున్నప్పుడు, ఆదివాసీలను వేధించినప్పుడు, వాళ్ళు ఇంకా అదే పేదరికంలో మగ్గుతున్నప్పుడు ఎక్కడో ఒకడ తిరుగుబాటు చేసేవాడు పుడతాడు. హ్మ్. అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరిని ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఆనాడు ఒక ఒక కవి రాశాడు, హ్మ్. తెల్లవాడు నన్ను నాడు భగత్ సింగ్ అన్నాడు, హ్మ్. నల్లవాడు నేడు నన్ను నక్సలైట్ అన్నాడు, హ్మ్. ఎల్లవారు రేపు నన్ను వేగుచుక్కలు అంటారు. రేపు వేగుచుక్క అంటారో ఇంకొక పేరుతోని ఇంకో నక్సలైట్ వస్తాడో ఇంకో భగత్ సింగ్ వస్తాడో ఎవరు చెప్పగలుగుతారు? హ్మ్. అదొక పద్ధతి. రెండవది ఏంటంటే అంటే పేదరికము, ఈ అవినీతి, దుర్మార్గాలు, అరాచకాలు ఉన్నంతకాలం ప్రతిఘటన చేసేవాళ్ళు పుడుతూనే ఉంటారు. వాళ్ళని ఏ పేరుతో పిలుస్తాం అనేది పక్కకు పెట్టు. ఒకడు కత్తి పట్టుకుంటాడు, ఒకడు తుపాకీ పట్టుకుంటాడు, ఒకడు రాయి పట్టుకుంటాడు. ఏదన్నా కానీ హింస అనేది జరుగుతూనే ఉంటుంది. సాయుధ పోరాటం అనే పేరు ఉండకపోవచ్చు. సెకండ్ ఏంటంటే నిజంగానే నక్సలైట్లు అందరు సరెండర్ అయ్యి లేకపోతే చాలామంది చనిపోయేలా ఇప్పుడు లేరు అడవులల్లో. హ్మ్. అంటే నాకు ఉన్న సమాచారం మేరకు ఏంటంటే దేశం మొత్తంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్న వాళ్ళు చాలామంది లొంగిపోలే, హ్మ్. చావలేదు కూడా. జార్ఖండ్ ఏరియాలో ఉన్నవాళ్ళు చాలామంది ఇంకా ఉన్నారు. ఈ గడ్చిరోలిలో ఉన్నవాళ్ళు, అబుజ్మడ్లో ఛత్తీస్గఢ్లో ఉన్నవాళ్ళు కొంతమంది తగ్గారు. హ్మ్. బట్ ఎంత తగ్గినా ఇంకా 3 దళాలు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. హ్మ్. 3 ఉన్నాయో 30 ఉన్నాయో మనకు తెలియదు. చాలామంది ప్రభుత్వం లెక్కలలో లేరు. హ్మ్. ఎవరికి వాళ్ళు నక్సలైట్గా మారిపోయి తుపాకులు పట్టుకున్నారు. హ్మ్. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఉనికి కానీ ఆచూకీ కానీ ప్రభుత్వం దగ్గర లేదు. హ్మ్. అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు 1000-2000 మంది ఇంకా. హ్మ్. మరి ఎట్లా ఆపరేషన్ పూర్తి అయినట్టు? తర్వాత ఒక్క మావోయిస్టులే కాదు కదా, రకరకాల గ్రూపులు ఉన్నాయి కదా, ఎంసీసీ ఇట్లాంటి విలీనమైనా కూడా హ్మ్. ఇంకా చాలా గ్రూపులు, నక్సలైట్ల గ్రూపులు దేశంలో ఉన్నాయి. హ్మ్. ఇవాళ వాళ్ళ మీదనైతే ఎటువంటిది లేదు కదా. ఈ పర్టికులర్గా ఛత్తీస్గఢ్ గడ్చిరోలిలో సాయుధ పోరాటం పేరుతో జరిగే చర్యలు అనేటివి కొంత ఆగిపోతాయి. హ్మ్. అక్కడ ఉన్న మెయిన్ లీడర్లలో చాలామంది చనిపోయిన్లు, కొంతమంది లొంగిపోయిన్లు. హ్మ్. బట్ దేశమంతా విస్తరించి ఉన్నది నక్సలిజం ఈ అనేది. ఆపరేషన్ కగారు ఓవరాల్‌గా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మొదలుపెట్టిన కాడ్నుంచెల్లి ఇప్పటిదాకా ఎక్కువగా ఛత్తీస్‌గఢ్ ఆ ప్రాంతం మీదనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు కనబడ్డది. అంటే వాళ్ళు లీడర్షిప్ అంతా అక్కడ ఉండే కాబట్టి హ్మ్. అక్కడ కేంద్రీకరించారు. హ్మ్.